హోమ్ మినిస్టరే స్వయంగా దాన్ని సిఫార్సు చేసింది, సర్క్యులేట్ చేసింది అని ఒక ఎవరున్నారు? నేనేమంటానంటే పెరోల్ ఎలా వచ్చింది, ఏం వచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతల జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఆ మీద పోస్ట్ మార్టం చేస్తేనే కదా వీళ్ళందరి జాతకాలు బయటపడ్డాయి. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్ గా చెప్తున్నానండి. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేను అది ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాను. కాదండి, కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు. దానికి నేను ఒప్పుకుంటున్నాను, నేనేం మాట్లాడలే. ఇది తప్పు జరగలేదనో ఏం జరగలేదని నేను చెప్పట్లే. నేనేమంటానంటే తప్పు జరిగినా ఇలా జరగకూడదు అని వచ్చిన వెంటనే మేము నిర్ణయం తీసుకున్నామా లేదా, మీరు దాన్ని దయచేసి ప్రొజెక్ట్ చేయండి. అలా విషయంలో సహకరించాలి. ఏంటండి అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆ మీద పోస్ట్ మార్టం చేస్తేనే కదా వీళ్ళందరి జాతకాలు బయటపడ్డాయి. అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అయితే అది ఆలోచించండి ఒకసారి. ఆ మీద పోస్ట్ మార్టం చేస్తేనే కదా వీళ్ళందరి జాతకాలు బయటపడ్డాయి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పోస్ట్ మార్టం అమ్మాయి ఎవరో, అమ్మాయి వెనకాలేది బ్యాక్గ్రౌండ్ అని చేస్తేనే కదా బయటపడింది. ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. చివరికి హోంమంత్రి దాన్ని కవర్ చేయలేక నానా తిప్పలు పడాల్సి వచ్చింది మీడియా దగ్గర.